రాజరాజ నరేంద్రుని యొక్క కాలంలో రాజరాజ నరేంద్రుడి రెండో భార్య అయినటువంటి చిత్రాంగి కోసం ఇక్కడ ఒక మేడ నిర్మించారు. అప్పట్లో దాన్ని చిత్రాంగి మేడ అని అంటూ ఉండేవారట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో దీన్ని చిత్రాంగి ప్యాలెస్ అంటున్నారు. అయితే అప్పట్లో రాజుగారు కట్టించిన ఆ ప్యాలెస్ శిథిలావస్థకు చేరిపోయి మొత్తం పోయింది. దాని స్థానంలో ఇదిగో కొత్తగా నిర్మించారు. ఇది చిత్రాంగి ప్యాలెస్ అని పిలువబడుతుంది. అయితే ఇక్కడి నుంచి గోదావరి వ్యూ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఆఫీసర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, రైల్వే ఆఫీసర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడి నుంచి చూస్తే చాలా అందంగా కనపడుతుంది మన గోదావరి నది. ఇక ఈ ప్యాలెస్ వెనక నుంచి కనుక చూస్తే ఇంకా అందంగా ఉంటుంది గోదావరి. ఇక్కడ ఈ ప్యాలెస్ చరిత్ర మీకు కావాలి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే మీరు గూగుల్ జెమినీ ఏఐని అడగండి, ఇంకా వివరంగా చెప్తుంది చరిత్ర మొత్తం. ఇదిగో ఈ గోదావరి నది వెనకాల చాలా అందంగా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి మార్గం ఉండదు. ఇదిగో ఈ గోడ మీద నుంచి వెనక నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా కొంచెం రిస్క్గా ఉంటుంది. అయితే నేను జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడ విశేషాలని వీడియో తీశాను ఫ్రెండ్స్, మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో. ఈ మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా కానీ ఇక్కడి నుంచి ముందుకెళ్తే చిన్న చిట్టు అడవిలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే కొంచెం మార్గం బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి గోదావరి నది అందాలు కనపడతాయి. ఈ గోదావరి నది చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క సహజమైన శబ్దాన్ని, అలల శబ్దాన్ని వినండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ దృశ్యాలు మనసుకి నిజంగా ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి కదా. ఈ ప్రదేశం అందరికీ తెలియదు, చాలా సీక్రెట్గా ఉంటుంది. ఇది గోదావరి పుష్కర్ ఘాట్ పక్కనే చిత్రాంగి ప్యాలెస్ ఉంటుంది. దాని వెనక భాగంలో ఈ అందమైన దృశ్యాలు కనబడతాయి. ఇక్కడికి వెళ్ళడానికి మార్గం అయితే లేదు. కొంచెం రిస్క్ చేసి నేను వెళ్ళి వీడియో షూట్ చేశాను ఈ గోదావరిని. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది, నిలబడడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కానీ మీ అందరి కోసం ఈ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్.